ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అందరు బాగున్నారు కదా? మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో ఈరోజు ఆదివారం ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క లాక్డౌన్ కారణాల వల్ల అనేక మంది చర్చెస్కి వెళ్ళలేకపోవటం వల్ల మరి యొక్క ఆన్లైన్ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలను మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు అన్నింటినీ సక్సెస్ చేస్తూ మరి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయండి, తప్పకుండా ప్రేయర్ చేస్తాం. చాలా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. మన గతంలో మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. విజ్ఞాపన గురించి ఛానల్ ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం ధ్యానం చేసుకుపోయేటువంటి అంశం ఏంటంటే, విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నది, అది దొరక కాలమందు వెదకరు, వెదక కాలమందు అది దొరకదు అనేటువంటి అంశంలో మొదటి భాగాన్ని 2 పార్ట్లుగా చేసుకుని మనం వివరించుకున్నాం. ఈరోజు చివరి భాగాన్ని మనం ధ్యానించుకొనబోతున్నాం. మళ్ళీ చెప్తాను చూడండి అంశం. విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నది, అది దొరక కాలమంది వెదకరు, వెదక కాలమంది అది దొరకదు. మనం ఒక వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, యెహోవా మీకు దొరకు కాలమందు వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా వేడుకునుడి. యెహోవా మీకు దొరకు కాలమందు వెదకుడి, ఆయన సమీపమునుండగా వేడుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవము కలిగినటువంటి మా తండ్రి, ఈ సమయం నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని, నీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని, ప్రతి వారు ఆదరించబడేటకు నీ వాక్యం ద్వారా బలపడేటకు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ విత్తులేని చెట్టు అనగా మరి కన్యక మరియమ్మ గారు గర్భాన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ వలన, అంటే ఎవరో విత్తనం నాటకుండా మొక్క రావటం అనేది అసంభవం. కానీ సృష్టిలో, ప్రకృతిలో జరిగినటువంటి సంఘటన, మొట్టమొదటిగా కన్యక గర్భవతి కుమారుని కంటం అన్నటువంటిది ఒక సంఘటన జరిగింది. అదే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ భూలోక రాజ్యానికి రావడానికి అదొక మార్గంగా ఎంచుకొని వచ్చారు ఆయన మరియమ్మ గారి ద్వారాను. సో విత్తులేని చెట్టు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఆయనే విత్తులేని చెట్టుగా వచ్చినాడు అన్నమాట. విశ్వమంతా వ్యాపించి ఉన్నది అని మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనకి చూసినట్లయితే, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఒకసారి మన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. వచనం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, 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 థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రియులారా, మీరు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మనకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎఫెసీ పత్రికలో మీరు 6వ వచనం మీరు చూసినట్లయితే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. విత్తులేని చెట్టు అంటే ఎవరు విత్తకుండా వచ్చినటువంటి ఆ చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఇక్కడ మీరు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూసినట్లయితే స్పష్టంగా అక్కడ దేవుని వాక్యం చేరుస్తుంది. ఏంటంటే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. గమనించాలి 6వ వచనం, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. ఇందుగలడందులేడని సందేహం ఎందులకు, నీలో ఉన్నాడు దేవుడు, నాలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు, సర్వాంతర్యామైనటువంటి దేవుడు అనమాట. విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించినది. అక్కడ వరకు మనం గతంలో ధ్యానించుకున్నాం. మరి అందరికీ క్లారిఫై అయింది కదా, దేవుడు ఒక్కడే, మరి ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. హల్లెలూయా.
దేవుడు ఉన్నాడండి ఆయనలోను, దేవుడు ఉన్నాడండి ఆమెలో అంటే అందరిలో దేవుడు ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే తన స్వరూపమందు తన పోలిక చెప్పిన మనం సృజించుకున్నాడు. అంటే ఆమె అసలే బాగోలేదండి, ఆమె చూస్తే అసహ్యం అండి, ఆయన అసలే బాగోలేదు ఆయన చూస్తే అసహ్యం అంటాం. ఎందుకు అలాగ అనకూడదు. ఎందుకంటే దేవుడు ఎట్లా చేశాడు ఆమెని? దేవుని స్వరూపంలో. దేవుడు ఎలా ఉంటాడంటే ఆమెలాగా ఉంటాడు. దేవుడు ఎట్లా చేశాడు ఆయన్ని? తన పోలిక చెప్పనంటే ఆయన ఎట్లా ఉన్నాడు? దేవుని పోలికలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిని కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు. ఎందుకంటే ప్రతి వారు కూడా దేవుని పోలికలో ఉన్నాం మనం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేయాలన్నమాట. హల్లెలూయా. మరి ప్రతి వారు కూడా అది గుర్తెరిగి మనం జీవించాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు వచ్చినటువంటి సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి అసలు వాళ్ళ గురించి చెప్పొద్దండి ఇట్లా అట్లా అనుకుంటుంటాం. దయచేసి గమనించాలి. ప్రతి వారు కూడా దేవుని పోలికలో ఉన్నారు అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఖచ్చితంగా మనం ప్రతి వారిని కూడా ప్రేమించగలుగుతాం. హల్లెలూయా. మంచిది. ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథంలో మనం చూద్దాం. 55వ అధ్యాయం 5-6 వచనంలో యెహోవా మీకు దొరకు కాలమందు వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా వేడుకొనుడి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తూ ఉంటుంటే కూరగాయలు వస్తూ ఉంటుంటారు, బెండకాయలు వంకాయలు అని చెప్పి చాలా వినిపిస్తుంది మనకి. మనం ఏం చేస్తామంటే వస్తున్నాడు కదని చెప్పేసి వినిపించిన వెంటనే ఇంకా మనం ఒక బ్యాగ్ పట్టుకుని వెంటనే వెళ్తాం కిందకి కొనుక్కోవడానికి. ఆ స్వరం వినిపిస్తానని చెప్పి అరుస్తూనే ఉంటాడు, పిలుస్తూనే ఉంటాడు అని బెండకాయలు అని చెప్పేసి అంతసేపు మానేసేసి, ఆ స్వరం వినపడినంతసేపు మానేసేసి మనకి ఇంట్లో పని ఉన్నదని పని చూసుకుని కిందకి వెళ్ళేసరికి మనం పిలుస్తాం, దొరకడైనా ఏమైపోయాడు, వెళ్ళిపోయాడు ఏమైపోయాడండి, వెళ్ళిపోయారండి అంటే ఇంకప్పుడు మనం లబోదిబోమన్నా బాధపడ్డా ఉపయోగం ఉంటుందా? సేమ్ సింపుల్ సిచ్యువేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంటుంది. కానీ ఇంకా తర్వాత అంటే ఈ లాక్డౌన్ సమయంలో అట్లాగా వచ్చినప్పుడు మిస్ అయినప్పుడు ఎంత బాధ అనిపించిందంటే అరే వెళ్ళిపోయాడని ఎట్లాగా ఇప్పుడు మనకి ఎక్కడ దొరుకుతాయి, ఎట్లా అంటే ఇంకెక్కడ దొరకవు, పరిస్థితులు బాగోలేనప్పుడు. సేమ్ దేవుని స్వరం ఈ రోజున లోకం అంతా కూడా వినపడుతూ ఉంది. టీవీలు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, మనకున్నటువంటి మీడియా మాధ్యమాల ద్వారా, మనుషుల ద్వారా. ఎక్కడ కనపడితే బస్సులోకి వెళ్తే బస్సులోను, ట్రైన్లోను ఏదన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని చోట్ల కూడా సువార్త వినిపిస్తూ ఉంది. అన్ని విధాలుగా కూడా దేవునికి స్తోత్రం. అన్ని విధాలుగా సువార్త వినపడుతున్నటువంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు అన్నమాట, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా రండి, నా యొద్దకు రండి. ఏ సమస్య ఉందో మీకు, ఏ భారం ఉంది, ఇటువంటి ఇబ్బందుల్లో మీరున్నారు, నా యొద్దకు రండి. కానీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఆ అదృశ్యుడైనటువంటి దేవుని మీద మనం మనసును పెట్టడానికి ఇష్టపడనమాట. ఇదే విశ్వం అంతా వ్యాపించినటువంటి దేవుణ్ణి మనం నమ్మటానికి మనసు ఒప్పుకోదన్నమాట. కానీ ఎక్కడో ఒక మూల ఉన్నటువంటి ఒక మనిషి మీద ఆధారపడుతుంటుంటాం, కంటికి కనిపించేటువంటి మనిషి మీద ఆధారపడుతుంటుంటాం, మనతో డైరెక్ట్గా మాట్లాడేటువంటి మనుషులతోటి అందుకే నరు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించి మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్నీ తెలుసు మనకి. కానీ ఏం చేస్తాం, మాకు ఈ సమస్య ఉన్నదండి, మాకు ఈ ప్రాబ్లం ఉన్నదండి అని ఎవరికో చెప్తాం. వాళ్ళు ఏదో మనకు సాయం చేస్తారనో లేకపోతే వాళ్ళ మీద మనం ఆధారపడుతూ ఉంటుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా యేసోపుకు తోడైనటువంటి దేవుడు మనకు తోడై ఉంటాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తోడుగా ఉన్నటువంటి దేవుడు వేరు, ఒక మనిషిలా మాట్లాడాడు. కానీ యేసోపుకి అయితే దేవుడు తోడుగానే ఉన్నాడు, ఏది కావాలో అది చేస్తా ఉన్నాడు. కానీ కనిపించట్లేదు, మాట్లాడట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ విశ్వాసం ఉంచాడు ఆయన, కనిపించకపోయినా మాట్లాడకపోయినా. హల్లెలూయా. ఈ రోజున మన పిల్లల్ని నమ్మి చదువుకోమని చెప్పి చాలా దూరదేశాలకి అక్కడికి పంపిస్తూ ఉంటుంటాం. వాళ్ళని మనం చూడం, వాళ్ళతో మనం మాట్లాడటానికి డైరెక్ట్గా కాకుండా ఏదో ఫోన్లో అంటే ఇప్పుడు మాట్లాడతాం. పూర్వకాలం అయితే ఉత్తరాలు వేసేవారు. కానీ అయినా కూడా వాళ్ళు ఏం చేసేవారు, ఎంతో నమ్మకంగా మా నాన్న ఏమన్నా అనుకుంటాడు నేను ఎట్లా చేస్తేని, మా అమ్మగారు అట్లా వాళ్ళకి ఏ విధమైనటువంటి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి ఎంత భయభక్తులతో మెలిగేటువంటి వారు ఆలోచన చేశారు. అంటే మనం దేవుని బిడ్డలమే, మనకి దేవుని ప్రసన్నత అనేటువంటిది ఉంటుంది, ఒక భయము, ఒక మరి లెక్కప్ప చెప్పాలనేటువంటిది. అటువంటి సందర్భంలో మనం దేవుని కొరకు చాలా శ్రద్ధగా జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి, ఈ లోకానికి ప్రత్యేకమైన జీవించమని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తుంది. సరే ముందుకెళ్దాం. చూడండి, యెహోవా మీకు దొరకు కాలముందు ఆయనను వెదకుడు, ఆయన సమీపంలో ఉండగానే వేడుకొనుడి. చూసారా, ఇప్పుడు ఆ వెజిటేబుల్ అమ్మేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏం కావాలమ్మా ఇక్కడ, ఇది కావాలి, ఇదంతా ఏం చేస్తాడు, ఇస్తాడు. ఆయన ఇంకా లేనప్పుడు మనం 10 కేజీలు కావాలన్నా, ఎంత కావాలన్నా, లేకపోతే నేను ఎంత డబ్బులు ఇస్తానన్నా మనకి ఆయన దొరుకుతాడా? ఆలోచించేయండి. ఆయన మనకు కనిపిస్తాడా? నాకు 10 కేజీలు ఎంత అయినా అంటే సరే నేను ఎంత డబ్బులు ఇస్తానన్నా, ఇంకా ఆయన వెళ్ళిపోయినప్పుడు
దొరకడు. అదే ఆయన సమీపంగా ఉండగానే మనం బేరాలాడతాం, ఇంతకిస్తావా అంతకిస్తావా అని చెప్పేసి. ఆయన సమీపంగా ఉండగానే వేడుకొనుడి అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు సమీపంగా ఉండడం ఈ వాక్యం వింటున్నట్టు మీకు అందరికీ కూడా మీరు బైబిల్ చక్కగా చదువుకోవచ్చు, వాక్యం చక్కగా వినొచ్చు, పాటలు పాడవచ్చు, ప్రభుని చాలా సమీపస్తులుగా మీరు స్తుతించేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఎక్కడ చూసినా చర్చెస్ ఉన్నాయి, ఎక్కడ చూసినా వాక్యం ఉంది, టీవీ రేడియో ఏది ఓపెన్ చేసినా కూడా విస్తారమైనటువంటి వాక్యం దేవుడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత అదృష్టవంతులు మనం అంతా, ఎంత ఏమంటారు దేవుని కృపలో ఉన్న మనం, అదృష్టం అనకూడదు, దేవుని కృప ఎంత విస్తరించింది మన పట్ల అసలే. మరి మనం ఎట్లాగా దాన్ని వినియోగించుకుంటున్నాం, దుర్వినియోగం చేసుకుంటున్నాం అన్నది మనకు తెలుసు. హల్లెలూయా. ఒకసారి మనం రోజుని క్యాలిక్యులేట్ చేసుకుని అసలు ఎంత సమయాన్ని దేవునికి ఇస్తూ ఉన్నాం, ఇచ్చినటువంటి సమయాన్ని ఎట్లా ఇస్తూ ఉన్నాం. స్కూల్కి వెళ్తామని పిల్లలు 10 గంటలకు వెళ్తారు, 4:30 వరకు, 9 to 4:30, 3 వరకు అక్కడ ఉంటుంటారు. మంచిదే, అంత టైంలో వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అన్నటువంటిది ఇంపార్టెంట్ అనమాట. కనీసం వాళ్ళకి ఒక గంటనే ఉపయోగపడేటువంటిది ఉంటుందా? ఆలోచన చేయండి. పొద్దున్న సాయంత్రం స్కూల్లో గడిపానండి, రోజుకు 10 గంటలు స్కూల్లో గడుపుతున్నాను అంటే వాడు ఒక 25 సంవత్సరాల తర్వాత కలెక్టర్ అయిపోతాడా? లేదు. ఆ స్కూల్లో చెప్పినటువంటి వర్క్ ఏదైతే ఉందో, ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడు ఏదైతే నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్నటువంటి దాన్ని వాడికి ఎగ్జామ్స్కి ఎదురైనప్పుడు అప్లై చేసినప్పుడు మాత్రం అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజున మనం చర్చెస్కి వెళ్ళినా, మెసేజెస్ విన్నా, బైబిల్ చదివినా, ఏది చదివినా ఏంటంటే ఇన్నర్ మ్యాన్ని బిల్డ్ చేసుకుంటూ ఉన్నాం, మన అంతరంగ పురుషుని బలపరుచుకుంటూ ఉన్నాం. మన అంతరంగ పురుషుడు ఎప్పుడైతే బలపడ్డాడో సమస్య వచ్చినప్పుడు శ్రమ దినమున నేను కురంగాను ఖచ్చితంగా స్థిరంగా స్టాండర్డ్గా ఉంటాను, నేను ఆగిపోకుండా సాగిపోతాను, నే సాగేదయేసు నీతో అని పాట పాడుకుంటూ వెళ్తున్నప్పుడు సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, మానసిక ఒత్తిళ్ళు, మెంటల్ వర్రీస్ చాలా వస్తుంటుంటాయి. అవన్నీ మనల్ని ఆపకూడదనమాట. చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మోసుకుని వెళ్తూ ఉన్నప్పుడు చిన్న ముళ్ళు గుచ్చుకుందంట. ప్రయాణాన్ని ఆపేసి చాలా పైన అనిపించింది. చూసాడు ఏంటి ముళ్ళు, ఓహో అని చెప్పి ఆ ముళ్ళు కోసం ఆయన ఆగిపోలేదండి. ఆ ముళ్ళుని తీసి పక్కన పడేసి ముందుకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు ముళ్ళులు గుచ్చుకుంటుంటాయి, మనకి ఖచ్చితంగా గుచ్చుకుంటాయి, రక్తం కారుతూ ఉంటుంటుంది. కానీ మన ప్రయాణం ఆపకూడదు. హల్లెలూయా. కానీ ఆయన సమీపంగా ఉండగానే ఆయన వెతకాలి, ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోవాలి. హల్లెలూయా. మరి మర్చిపోకుండా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, తర్వాత మనం చూసినట్లయితే ఇంకా దేవుడు ఒక మాట చెప్తాడు. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే 14వ అధ్యాయం 1వ వచనం నుంచే చూద్దారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. ఎక్కడండి సర్వాంతర్యామంటారు, అసలు దేవుడే లేడు. ఎక్కడున్నాడు దేవుడు? ఉంటే చూపించమని, కనిపించమని అని చెప్తూ ఉంటుంటాడు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడునో లేడు. 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమని చెప్పి యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించెను. వండర్ఫుల్, దేవునికి స్తోత్రం కలుగును కాక. వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమని చెప్పి దేవుడు నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడంట. ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నప్పుడు ఈ సమయాన్ని అంతా మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని వెతుకుతాం. మనం వెతుకులాట అంతా దేవుని కోరుకుండాలి. డబ్బు కోసం, ఉద్యోగం కోసం, ఇల్లు కోసం, ఇవన్నీ కూడా మంచిదే. 10 అంతస్తులు ఇల్లు కట్టాం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదంట. మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత మరి కూడబెట్టుకున్నా ఉగ్రత దినములు అది ఏమాత్రం అక్కరకు అంటే అవసరపడదంట. చాలామంది అలెగ్జాండర్ లాంటి చాలా గొప్ప గొప్ప వాళ్ళు, హిట్లర్ ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా పేరు ప్రఖ్యాతులన్నీ సంపాదించుకున్నారు. కానీ ఏది కూడా నరకం నుంచి తప్పించడానికి ఏది ఉపయోగపడదు. కేవలం నమ్మి బాప్తిసం పొందిన వారు మాత్రమే రక్షించబడతారు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారు మాత్రమే రక్షించబడతారు. అది వాస్తవం. మనం ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత మనం ముందుకెళ్ళినా కూడా, అలాగని చెప్పి బ్రదర్ బైబిల్లో ఉంది కదా, మీ పిల్లల కొరకు మీరే ఆస్తి కూర్చోవాలని ఉన్నది కదా, మరి వాళ్ళందరికీ మనం చేసి కరెక్టే. కానీ అది మెయిన్ గోల్ కాదు. ధనం సంపాదించి ప్రయాసపడకం, అటువంటి ఆలోచన వచ్చిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. ఏంటది? ధనం. కాబట్టి ధనం సంపాదించాలని కొలిది అది ఎగిరిపోతుంటుంది. దాని వెనకాల పరుగులు పెడతాం, ఎగిరిపోతుంటుంది. ఆయాసం వచ్చి ఆగిపోతాం. అక్కడికి అది దొరకదు, ఇటు దేవునికి దూరం అయిపోతుంది. దీనివైపు పరుగులు పెడతాం వల్ల దేవునికి దూరం అయిపోతుంది. అయ్యో దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నాను, చాలా దూరం అయిపోయింది, నేను వెళ్ళకపోతున్నాను అనేటువంటి ఆలోచన మనకి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈయన దేవుడు అనుకోండి ఇక్కడ ఉన్నాడు, ఇది లోకం అనుకోండి ఇక్కడ ఉన్నది, ఇక్కడ మనం ఉన్నాం. మనం ఎప్పుడైతే
ఇటువైపు ఎట్లా వెళ్తూ ఉన్నామో ఏమవుతున్నాం, ఇక్కడ ఉన్న దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. విచిత్రం ఏంటంటే మనం ఇట్లా వెళ్ళి కొలిది ఇక్కడ ఉన్నటువంటి ధనం ఇది అంతా కూడా ఎగిరిపోతుంటుంది ఇట్లా. ఇంకో విచిత్రం ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుని వైపు మరులుతూ ఉంటుంటామో ఇది ఇటు ఎగురుతూ వస్తుంటుంది. ధనము, కృపాక్షేమం నా వెంట వచ్చును. హల్లెలూయా. చిన్న విషయం అనమాట. బట్ మనం ఏం చేయాలంటే మధ్యలో ఉన్నాం. ఇటు యేసయ్య, ఇటు లోకం. లెఫ్ట్ సైడు మేకలు, రైట్ సైడు గొర్రెలు అంటాడు కదా దేవుడు. అలాగే లెఫ్ట్ సైడ్ మరణం, రైట్ సైడ్ జీవం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వైపు ఇట్లా చూసినప్పుడు, దేవుని వైపు మనం వెళ్తూ ఉన్నప్పుడు మన వెనక కృపాక్షేమములు, ధనము, ఆశీర్వాదం అన్నీ కూడా మనల్ని వెంబడిస్తాయి. మనం వాటిని వెంబడిస్తూ ఉంటుంటే అవి పారిపోతుంటుంటాయంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని చెప్పి యెహోవా ఆకాశం నుండి పరిశీలన చేస్తూ ఉన్నాడు. అసలు మనం ఎలా వెతుకుతూ ఉన్నాం, వివేకంతో అవివేకంతో. చాలా మనం ఈరోజు చూసినట్లయితే చాలా డిఫరెంట్ వేరియేషన్స్ వచ్చేసాయి అనమాట. అసలు దేవుని ఎట్లాగే స్తుతించాలి, ఎట్లాగే ప్రార్థన చేయాలి, ఈ విధంగా మరి వెతకాలి, లేకపోతే దేవుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు ఇట్లాంటివి చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంటుంది. ప్రియులారా, దేవుడు సర్వాంతర్యమైనటువంటి దేవుడు నీ ఉన్న పలంగా నీ ఉన్న చోటనే నువ్వు మోకరించి ప్రార్థన చేసి దేవుని అడిగినట్లయితే సమాధానం ఇస్తాడు. నీవు నాకు మొర్ర పెట్టుకుని నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మొరపెట్టండి చాలు, నేను మీకు ఉత్తరం ఇస్తానని చెప్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు పరిశీలన చేస్తున్నాడంట. ఏంట్రా చూస్తున్నావు, ఏం పరిశీలన చేస్తున్నావు అంటుంటాం కదా మన పిల్లల్ని. అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటని చెప్పి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేసుకుని ఈ అన్నిటి మీద అధికారం ఇచ్చి చూస్తూ ఉన్నాడంట. అసలు నన్ను ఏమైనా గుర్తు చేసుకుంటారా వీళ్ళు? అసలు నన్ను ఏమైనా వెతుకుతారా? ఈ సృష్టిని ఇంత అద్భుతంగా సృష్టించినటువంటిది ఎవరు? ఆకాశంలో అంత ఆ నక్షత్రాలు ఎట్లా ఉన్నాయి? పైగా నక్షత్రంలో ఒక్క నక్షత్రంలో చిన్న ఇసుక రేణు అంత పార్ట్ కూడా కాదంట భూమి. అంటే ఇంకా నక్షత్రాలు ఎంత పెద్దవి ఉంటాయి? అటువంటి నక్షత్రాలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి. అంటే యూనివర్స్ ఎంత పెద్దది, ఈ భూమి ఎంత పెద్దది, ఈ భూమి తిరగడం ఏంటి, భూమి చుట్టూ చంద్రుడు తిరగడం ఏంటి, సూర్యుని చుట్టూ ఇవన్నీ తిరగడం ఏంటి, ఇదంతా ఆలోచన చేస్తామనుకోండి. ఆకాశంలో అంట దేవుడు జానతో కొలిచాడంట. ఏంటంటే జాన, ఆకాశం జానతో కొనటం అంటే ఏంటి? అసలని ఎంత ఆకాశం ఉన్నది దేవుడు జానతో కొలిచాడంట. జాన అంటే ఇది ఇట్లా 1 2 అని కొలుస్తాం కదండి. అట్లాగా ఒక జానతో ఆకాశాన్ని కొలిచాడంట దేవుడు. వావ్. అంటే అసలు ఎంత ఊహించగలం మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత సర్వాంతర్యామో. వావ్. అసలు ఆశ్చర్యం అవుతుంది కదా మనకి. ఆకాశంలో నక్షత్రాలను చూస్తేనే ఆ నక్షత్రంలో భూమి ఎంత అంటే ఇసుకరేణు అంత, నక్షత్రంలో భూమి ఇసుకరేణు అంట. అంటే భూమిలో మనం ఎంత ఉన్నాం అసలు అండి? అంటే భూమిలో అసలు మనం కనిపించాం. అటువంటి భూమిలో మనిషిని ప్రేమించి దేవుడు ఈ మనిషి కోసం విశ్వాన్నంతా విడిచిపెట్టి సరలోకాన్ని ఉన్నతమైనటువంటి స్థానం విడిచిపెట్టి దేవుడు మన కోసం వచ్చాడు. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు ఆలోచన చేస్తారు ఎప్పుడైనా? అసలు ఎంత గొప్ప దేవుడు, వర్ణించలేము మనం దేవుడిని. ఆకాశాన్ని జానతో కొలిచాడంటే ఆయన ఎంత గొల్లియాతుని చూసి భయపడిపోయినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు గొల్లియాతుని చూసి భయపడిపోతుంటాం మనం. కానీ గొల్లియాతులు కొన్ని లక్షల కోట్ల గొల్లియాతులు కలిసినా కూడా దేవునికి సమవరు అనమాట. ఆకాశాన్ని జానతో కొలిచినటువంటి దేవుడు మరి ఎంత ఎంత బిగ్ తెలుసు కదా. ఊహించుకోండి ఒకసారి అలా ఊహల్లోకి వెళ్ళండి ఒకసారి. నిజమే, అసలు ఆకాశం మీదనే పెద్ద పెద్ద ఫ్లైట్లు ఇవన్నీ కూడా వెళ్తున్నా కూడా చిన్నగా కనిపిస్తున్నాయి. అటువంటి ఆకాశాన్ని దేవుడు జానతో కొలిచాడంటే చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అనమాట. అసలు ఊహించలేము మనం. అంత గొప్ప దేవుని కలిగినటువంటి మనం ఈ రోజున దేవా నాకు ఎంత పెద్ద సమస్య వచ్చింది దేవా, నా పరిస్థితి ఇలా ఉన్నదే. ఈ లాక్డౌన్ సమయంలో మా జీతం చూస్తే చాలా తక్కువగా వస్తుంది, మా జీతం చూస్తే అసలు ఇవ్వడం లేదు, మా పని చూస్తే అసలు లేదు, మా ఉద్యోగం చూస్తే ఊడిపోయింది, మా ఇంట్లో అవసరతలన్నీ అయిపోయినాయి అని మనం బాధపడుతుంటాం. మంచిదే, నిజమే, బాధ వస్తుంది. ఈవెన్ నాకు కూడా చాలా బాధ అయింది. నా జాబు మొత్తం పోయింది, ఏమేమి ఇన్కమ్ లేదు 3 నెలల్లో. అప్పుడు నిజంగా మనం ఆ ఇన్కమ్ వైపు చూస్తున్నప్పుడు చిన్నగా అనిపిస్తుంది, దేని వైపు చూస్తుంటే పెద్దగా అనిపిస్తాడు. మనం చిన్నదాన్ని చూసుకుని బాధపడతామా, పెద్దదాన్ని చూసి సంతోషపడతామా? పురిల్లరా ఆలోచన చేయండి. కాబట్టి వద్దు, నాకు ఈ బాధ వద్దు. దేవుని వాక్యం ఏం చదివిస్తుంది? ఫిలిప్పీ 4 ఆనందించండి,
ఎలాగ ఆనందం ఉంటుంది ఆ జీవితం చూస్తేనే. నిజమే, అది చూడొద్దు. మరి ఎలాగ ఆనందించాలి? ప్రభునందు ఆనందించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిన్న నేడు నిరతం మారినటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ప్రభునందు ఆనందించాలంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభునందు చూస్తే ఆయన నిన్న నేడు అంటే ఈరోజు నిన్న రేపు ఎప్పుడు కూడా మారిపోడంట. ఆయన మన జీతం చూడండి, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 2010 నా జీతం 2000 రూపాయలు. కానీ ఇప్పుడు దానికి చాలా అంతలు పెరిగిపోయింది. అర్థమవుతుంది ప్రియులారా? అంటే మన జీతం ఒకసారి పెరుగుతుంటుంది, ఒకసారి తగ్గుతుంటుంది. లేకపోతే మనం దేవునికి ఒకసారి బాగా దగ్గర అవుతుంటుంటాం, శ్రమలు వచ్చినప్పుడు బాగా ప్రార్థన చేస్తుంటుంటాం. లాక్డౌన్ సమయంలో బాగా ఎక్కువ గడిపిస్తాం మనం. ఒక్కోసారి అంటే ఎక్కువ ప్రార్థన చేస్తాం, ఒకసారి తక్కువ ప్రార్థన, ఒకసారి ఎట్లా ఉంటాం, ఒకసారి దేవుడు గొప్పవాడు అంటాం, ఒకసారి దేవుడు ఏం చేశాడు అంటాం, ఒకసారి దేవుడిని చాలా సంతోషంతో ఆత్మసంతోషం ఆనందిస్తుంటుంటాం. ఒక్కోసారి ప్రార్థన చేయాలన్నా కూడా మనసు రాదు సమస్యలు. అంటే ఇట్లా మనం మారిపోతుంటుంటాం, తూలిపోతుంటుంటాం. దేవుడు అంటాడు మాట, నీ మీద తప్పు ఒకటి మోపులు, నా మీద తప్పు ఏంటి ప్రభా? మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. మొదట చాలా యాక్టివ్గా ఉన్నావు, మొదట చాలా ఆసక్తిగా ఉన్నావు, మరి ఇప్పుడు ఏమైపోయింది అదంతా? అప్పుడు అంటే ప్రభా బాప్తిసం పొందాను కాబట్టి కొత్తగాను చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. తర్వాత ఏమైందంటే ప్రభా ఈ జాబ్ వచ్చింది, జాబ్లో బిజీ అయిపోయాను. ప్రిల్లరా, ఒక్కటే మీరు దేవునికి దూరం అవటానికి కారణాలు ఎప్పుడు చెప్పకండి. ఎందుకంటే నా జీవితంలో జరిగినటువంటి సంఘటన అన్నమాట. ఒక యవనస్తుడు చర్చి పని బాగా చేసేవాడు అనమాట. చేస్తున్నట్టే ఆ పాస్టర్ గారు అన్నారంట, చాలా బాగా పని చేస్తున్నావు అయ్యా, క్లీన్ చేయటం, బరకాలు వేయటం, ఇవన్నీ మొత్తం అదంతా కూడా టేబుల్ వేయటం, మైకులు ఇదంతా చేస్తూ ఉన్నాడు, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ చూడటం. అయ్యగారు ప్రార్థన చేయండి, నాకేమీ జాబ్ లేదంటే, అయ్యో ఇంత పని చేస్తున్న బిడ్డకి జాబ్ లేదు తెలియదు. అయ్యగారు ప్రార్థన చేస్తారు, చక్కటి జాబ్ ఇచ్చాడు దేవుడు. ఏమైందంటే ట్రైనింగ్ అండి అయ్యగారు, ఈ సండే చర్చికి రావటానికి లేదు అంటే, సరే నాన్న ట్రైనింగ్ అది వెళ్ళని చెప్పారు. తర్వాత ట్రైనింగ్ అయిపోయింది, జాబ్ అలా చాలా దూరం అయిపోయింది. 10 గంటలకు జాబ్ అయితే 6 గంటలకు బయలుదేరవలసి వస్తుంది. ఇట్లాగా శనివారం నైట్ ఇంటికి వచ్చేసరికి 10-10:30 అయిపోతుంది. ఆదివారం లేవలేకపోతున్నాను అయ్యగారు, రాలేకపోతున్నాను, రావాలన్నది కానీ రాలేకపోతున్నాను. అవునన్న, అయ్యో దేవుని సన్నిధికి మనం అప్పుడు దూరం అవ్వకూడదని మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, ప్రభు నీ బిడ్డ రావాలనుకుంటున్నాడు, రాలేకపోతున్నాడు, ఏది ఆటంకం లేకుండా చేయనా ప్రభు అంటే దేవుడు ఆటంకం లేకుండా చేస్తాడంట. ప్రతి ఆధారం చర్చకు వస్తున్నాడంట. అయ్యగారు ఉద్యోగం ఊడిపోయిందండి అని చెప్పి మళ్ళా దేవుని సందులో పనిచేయడం స్టార్ట్ చేశాడంట. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చాడంటే ఇంకా దేవునికి దగ్గర అవుతామని అర్థమవుతుంది కదా. దేవుడు మనకి వివాహం చేశాడంటే ఇద్దరం కలిసి ఇంకా దేవుని స్తుతిస్తామని. హల్లెలూయా. దేవుడు మనకు పిల్లనిచ్చాడంటే కుటుంబంతో కలిసి దేవుని స్తుతిస్తామని. అది గుర్తుపెట్టుకోకుండా దేవుడు ఆశ్చర్యం చేశాడని చెప్పి ఒక మీటింగ్ పెట్టించి అద్భుతం చేశాడని చెప్పి ఒక సాక్ష్యం చెప్పేసి మరలా కనుమరుగైపోతాం అన్నటువంటి ఉద్దేశంతో కాదండి దేవుడు చేసే అద్భుతాలు ఎప్పుడు కూడా. నిన్ను నన్ను ప్రేమించి మన జీవితాల్లో ఊహించినటువంటి కార్యాలు చేశాడంటే ఆయన మహింపరచటానికి మాత్రమే. హల్లెలూయా. పరిశీలన చేస్తూ ఉన్నాడు, వివేకంతో వెతుకుతున్నారా? అద్భుతాల కోసం వెతుకుతున్నారా? ఆశ్చర్యకార్యాల కోసం వెతుకుతూ ఉన్నారా? దేవుడిని ఏదో మేలు పొందుకోవడం కోసం వెతుకుతూ ఉన్నారా? మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడు, కానీ మేలు పొందుకోవాలని చూసేవారు అందరూ ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట దేవుడు. మేలు చేద్దాము అనేటువంటి ఆలోచన ఈరోజున మనుషులు లేదు. ఎలా మేలు పొందుకుందామా అనేటువంటి ఆలోచనతో జీవిస్తూ ఉన్నామని మనం ప్రియులు ఆలోచించండి ఒకసారి. దేవా నాకు అది ఇది అంటుంటాం, కానీ దేవా నీ నామం మహింపరచబడాలి. ఎప్పుడు మన కోసం ఆలోచిస్తాం, కానీ ఎప్పుడైనా దేవుని కోసం ఆలోచించామా? దేవుని కోసం ఏం ఆలోచించాలండి? దేవునికి ఏముంటుందండి అనుకుంటున్నారా? అమ్మో, దేవుని ఆలోచన అంతా ఏంటంటే నీవు నేను ఆయనకి దగ్గరగా ఉండాలి, ఆయన స్తుతించాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సమయం గడపాలి. అది మరి దేవునికి కావాల్సింది మనం ఇస్తా ఉన్నామా? మనకు కావాల్సింది ఎప్పుడు తీసుకుంటానే ఉన్నాం. చూడండి, ఇసుకని ట్రక్లోంచి తీసేటప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఒక పార ఉంటుంది అన్నమాట, వేస్తారన్నమాట. అంతేగాని ఇట్లా వేయరు ఎప్పుడు కూడా. అట్లా ఈ రోజున ఏంటంటే దేవుని దగ్గర నుంచి తవ్వుకోవటమే. ఓకే, దేవునికి ఇచ్చేది ఏమీ లేదు. ఒక స్తుతి మహిమ కానీ, ఒక ఆరాధన కానీ, ఒక సమయం కానీ, దేవుని ఘనపరచడం కానీ లేదు ఈ రోజున. ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు కూడా దేవా నాకు అది, నాకు ఇది, ఈ సమస్య, ఆ సమస్య అని చెప్పి దేవుని బ్రతిమాలతోనే గడిపేస్తూ ఉన్నాం జీవితం అంతా కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనకి ఇక్కడ సామెతల గ్రంథంలో చూసినట్లయితే ఒక మాట ఉన్నది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే, నేను పిలువగా మీరు లోబడకపోతిరి.
హల్లెలూయా. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవడనూ లక్ష్య పెట్టకపోయిరి. హల్లెలూయా. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు చూసారండి దేవుడు. విత్తులేని చెట్టు యేసుక్రీస్తు ప్రభువారు విశ్వమంతా వ్యాపించినాడు, అందరిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అటువంటి దేవుడు దొరుకుతూ ఉన్నాడు. దొరకు కాలమందు వెతకట్లేదు, నేను సమీపంగా ఉన్నాను రండి అని చెప్పి దేవుడు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పి దేవుడు దినమెల్లా చేతులు చాపుతా మన వైపు ఉంటుంటే, ఇక్కడ చూడండి ఏమైనా ఉన్నదంటే, నా చేతులు చాపగా ఎవరిని లక్ష్య పెట్టలేదు. చేతులు చాపుతున్నాడు అంటే దేవుడు. నేను పిలుస్తున్నాను, ఎవరు వింటలేదు. అయ్యా అది మంచి ప్లేస్ కాదయ్యా, అయ్యా అది సరైనటువంటి పద్ధతి కాదయ్యా, అయ్యా ఆ మార్గం సరైనటువంటి కాదయ్యా, ఇటు వెళ్ళాలయ్యా, దేవుని నమ్ముకోండి అయ్యా, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుని స్వీకరించండి అని పిలిచి చెప్తుండే ఈ రోజున వచ్చే బహుమానం పేడ నీళ్ళు వేస్తూ ఉన్నారు. ఈ రోజున వచ్చేటువంటి బహుమానం మరి నిందలు, అవమానాలు ఎన్నో ఎదురవుతున్నాయి. కానీ పిలుస్తూ ఉన్నాడు దేవుడు, నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నా ప్రియమైనటువంటి మరి పిల్లలారా రండి, నా యొద్దకు రండి, సమస్త భారము నా మీద వేసేసేయండి, నేను చూసుకుంటే విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నట్టుంటే ఎవరు వింటలేదంటండి. హల్లెలూయా. నేను పిలువగా మీరు లోబడకపోతురి, మీరు వినకపోతురి, నేను చేయి చాపగా ఎవ్వరూ లక్ష్య పెట్టకపోయి, నేను చెప్పిన ఏమీ మీరు వినకపోతురి, నేను గద్దింపగా లోబడకపోతురి. దేవునికి స్తోత్రం. లోబడదామా మనం ప్రియులారా? విందామా? ఆయన దొరికేటువంటి కాలమునందు వెతుకుదామా? ఆయన మరి సమీపంగా ఉండగానే ఆయన్ని మనం హత్తుకుందామా? ఆయన దగ్గరికి వెళ్దామా? ఆలోచించేయండి ఒకసారి. అలాగే ఇంకో వచనం చూద్దాం. యెషయా గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 1వ వచనం మనం చూసినట్లయితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. చూసారా ప్రియులారా, దేవుడు దొరుకుతూ ఉన్నాడు, సమీపంగానే ఉన్నాడు. ఆయన దొరికాడు, ఇక్కడే ఉన్నాడు, నీతోటే ఉన్నాడు, నాతోటే ఉన్నాడు. ఆయన దొరికినా కూడా మనం పట్టించుకోవట్లేదు అనమాట. హల్లెలూయా. ఇది మనకు అవసరం లేదు, కానీ అయినా కూడా దొరికినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా. ఆలోచన చేస్తున్నారు. నేను వెతకని వారికి దొరికితే అని చెప్తూ ఉన్నాడు దేవుడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెషయా గ్రంథం 65:2లో, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను. వావ్, 24/7 దినమంతా ప్రార్థన చేయండి అంటే. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు తండ్రి, ఆమేన్ ఆమేన్. ఏంటి 2 నిమిషాలకే ఏమైనాయండి ఎత్తినటువంటి చేతులు? హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి కిందకు వచ్చేస్తున్నాయి. ఒక్క 1-2 minutes 5 minutes ఆరాధన పాటలో మనం కనీసం 50 seconds అన్న చేతులు ఎత్తిందామా? చేతులు అవుతున్నాయి, నొప్పింది. చూస్తారా? కానీ దినమెల్లా అట్లా పెట్టించాడంట. ఎప్పుడైనా వస్తావు, ఎప్పుడైనా చూస్తావు, 24 hours ఏదో టైంలో చూస్తాం మనం, దేవుని వైపు చూస్తామని చెప్పి. 24 hours మనం బిజీ. లేచిన దగ్గర నుంచి ఏదో పని మనకి, ఉద్యోగం అని, పిల్లలని, ఇంకా అది ఇది అని 24 hours బిజీ అనమాట. కానీ దినమంతా 24 hours అట్లా చూస్తున్నాడు దేవుడు. రామ్మా రాయ్యా అని చెప్పి కనీసం ఎప్పుడన్నా ఇట్లా పొరపాటునన్నా చూస్తే ఆ చేతులు మళ్ళీ తీసేసేయడానికి దేవుడు చాపట్లేదు అనుకుంటాం. ఇట్లా పెడుతున్నాడు దేవుడు. ఏదో టైంలో మనం ఇట్లా చూస్తే వెళ్తాము దేవుని దగ్గరికి. కానీ 24 hours దినం అంతట్లో కూడా ఒక్కసారి కూడా మనం దేవుని వైపు చూడలేదంట. మనం ఏం చేస్తున్నామంట? ఈ లోకంలో ఉన్న ఆశ గతించిపోతుంది. అయినా సరే వాటి వైపు చూస్తూ వాటిలోనే సమయాన్ని గడిపిస్తూ మనం దినమంతా కూడా వృధా చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమంటే కనీసం ఒక్క నిమిషమైనా ప్రార్థన చేసుకుందాం. జాబ్కి వెళ్తున్నాం, దేవా స్తోత్రం తండ్రి, ఈ జాబ్ అంతట్లో తోడుకుని నడిపించి తండ్రి, ప్రభు నీ పాద సన్నిధికి వస్తున్నాం, మమ్మల్ని కాపాడు. అట్లా ప్రభా భోజనం చేస్తాం, ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఎంతోమందికి ఆహారం లేక బాధపడుతున్నారు, అనేక మందికి ఆహారం దయచేయి తండ్రి. ఇది తినుచూ ఉండగా జీర్ణం దయచేయండి, బలము దయచేయండి, శక్తిని దయచేయండి, దీంట్లో ఏదైనా చెడుండి తీసి. ఇట్లా ప్రతి విషయంలో దేవుణ్ణి ప్రార్థించవచ్చే, ప్రతి విషయంలో దేవుని వైపు చూడొచ్చే, దేవుని చేతుల వైపు మనం చూడొచ్చే. కానీ భోజనం చేస్తే ప్రార్థన చేయడానికి టైం లేదు, జాబ్కి వెళ్తే ప్రార్థన చేయడానికి టైం లేదు. ఏ పని చేసినా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తారంటే సమయం వేస్ట్. కానీ మేకప్ చేసుకోవడానికి, తయారవడానికి చాలా సమయాన్ని వెయిట్ చేస్తూ ఉంటుంటాం. ఇలా ఆలోచించండి ఒకసారి, మనం ఎట్లా సమయాన్ని గడుపుతూ ఉన్నాం.
తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు. దేవుడు ఎవరి వైపు అంటే లోబడనల్లని ప్రజల వైపు. అసలు లోబడతలేదు, అయినా సరే చేతులు చెప్తున్నాడంట, మాట ఇంటలేదు, అయినా సరే తమ ఆలోచనలు అనుసరించంట తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు, అయినా కూడా దేవుడు చేతులు చెప్తున్నాడు అంట. అంటే ఎంత ప్రేమమయుడు మన దేవుడు, మనం చూసారా? ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, చూసారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దినమంతా నా చేతులు చెప్తూ ఉన్నాను, దేవునికి స్తోత్రం. ప్రియులారా, పాపం ఎరగిన ఆయన మన పాపం అంతా ఆయన మీద వేసుకున్నాడే. ఏ లోపం లేని ఆయన తన శరీరం అంతా కూడా నలగొట్టుకున్నాడే. నలగొట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన ఆలోచన చెడ్డవు కనుక ముళ్ళ కిరీటం, మన చేతులతో చేసిన తప్పులు కనుక చేతుల్లో మేకులు, మన తలంపులన్నీ కూడా చెడ్డవు కనుక ఈ పక్కన బల్లెపోటు, మన నడతలన్నీ చెడ్డవు కనుక కాళ్ళలో మేకులు. ఆలోచన చేస్తారా? కాబట్టి మన శరీరం అంతా కూడా మన మన అంత మన మన బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిదంటే చాలా పాపంతో నిండినటువంటి దోషంతో నిండినటువంటి. అందుకని ఆయన బ్యాక్ అంతా కూడా కొరడాలతోటి మరి చాలా నాగల చాలా వల్ల దున్నువేయబడిందంట ఆయన శరీరం అంతా. ఆయన ఏమైనా తప్పు చేశాడా? లేదు. మన కోసం, మన ఆలోచనల కోసం, మన తలంపుల కోసం, మన పని కోసం మరి దేవుడు ఎన్నో జీవితాన్ని త్యాగం చేశాడు. ప్రియులారా, కేవలం మన కోసమే. హల్లెలూయా. విత్తులేని చెట్టు అనగా యేసుక్రీస్తు ప్రభువు విశ్వమంతా అనగా ఎఫెసీ 4:6 ప్రకారం అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. మూడోది ఏంటంటే అది దొరక కాలం మంది వెతకరు, లోబడిన ప్రజలు దినమెల్లా చేతులు చేస్తున్నాడు, ఆయన కూడా పట్టించుకోవట్లేదు ఎవరు. 3 ఫైనల్ పాయింట్, వెదకు కాలమందు దొరకదు. అయిపోయింది, ఆయన అవకాశం ఇచ్చాడు, రండి బాబు అని చెప్పి, నేను సమీపంగా ఉన్నాను, రండి రండి చేతులు చేస్తుంటే ఎవరు రాలేదంట. అయిపోయింది, సమయం అయిపోయింది. ఆ వెజిటేబుల్ అతను ఎలాగైతే వెళ్ళిపోయాడు చూసే డైరెక్ట్ సైడ్ ఎవరైనా వస్తారు, ఎవరైనా కొనుక్కుంటారని చెప్పి గల్లీ అంతా నుంచున్నాడు. కూరగాయలు నిలిచి ఎవరు రాలేదు. సరే ఇంకెవరు రావట్లేదని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అరే కూరగాయలు అతను వచ్చాడు కదా అని చెప్పి గబగబా బ్యాగ్ పట్టుకుని వెళ్తుంటే ఎక్కడా కనిపించట్లేదు అనమాట. అదే జరిగింది. మరి చూద్దాం మనం ఈ సామెతల గ్రంథంలోనే 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. వెదకు కాలమందు దొరకదు ఆయనే. హల్లెలూయా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదరు కానీ వారికి నేను కనబడకుందును. వావ్, వండర్ఫుల్ కదండి. ఆ వెజిటేబుల్ పర్సన్ ఏ పక్క వెళ్ళాడు, ఈ పక్క వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు. మొన్న అదే జరిగింది. ఎంత వెతికినా లేడు. ఏంటంటే ఎవరో కొనుక్కోవట్లేదని చెప్పంట ఆయన వెళ్ళిపోయాడు అంటంటే. వెళ్ళిపోతే ఉపయోగం ఏముంటుంది? వెతుక్కుంటే ఉపయోగం ఏముంటుంది? ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెతికితే ఉపయోగం ఏముంటుంది? ఆలోచించండి ప్రియులారా. ఇప్పుడు మనం ట్యాంకర్స్ వస్తుంటే వాటర్ ఎండాకాలంలో, వేసవికాలంలో వాటర్ వస్తుంది అని చెప్పి మనకు తెలిసినప్పుడు గబగబా ఏం చేయాలి? బిందు బట్టుకు రెడీ ఉండాలి, టిన్ను బట్టుకు రెడీ ఉండాలి. వాటర్ అంతా అయిపోయాక మనం టిన్నులు 10 పట్టుకెళ్ళిన ఉపయోగం ఏంటి? అదే జరిగింది ఇక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చూడండి ఇక్కడ ఏంటంటే, అప్పుడు వారు నన్ను గురించి మొర్ర పెట్టేదారు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనపడకుందును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. శ్రద్ధగా వెతుకుతారంట, కనపడ్డంట. రక్షణ నే వాడ తలుపు మూయబడింది, తడిమి చూసినా కూడా తలుపు తీయట్లేదంట. 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చి దేవుడు నోవాహు ద్వారా ప్రకటించిన బాబు సువార్త అంటే ఆయన 120 సంవత్సరాలు అయ్యా మొరపెడుతున్నాడు. అయ్యా దేవుడు ఈ నోవాహు గారు మొరపెడుతున్నారు, అయ్యా బాప్తిజం పొందండి, మారు మనసు పొందండి అయ్యా. 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వకుండా ఏ మనిషిని దేవుడును శిక్షించడం ఎప్పుడు కూడా, ఏ మనిషిని దేవుడు మరి నాశనం చేసేడు దేవుడు ఎప్పుడు కూడా. దేవుడు శాంతి సమాధానాలకర్త. 120 సంవత్సరాల సహనం పనిచేయలేదు ఎవరికి కూడా. అంత అయిపోయిన తర్వాత అప్పుడు వర్షం వచ్చేసిన తర్వాత కూడా లెక్క చేయట్లేదు. మాకు ఇల్లు ఉంది, మాకు 3 అంతస్తులు, మాకు 10 అంతస్తులు అని చెప్పి ఎక్కుతానే ఉన్నారు పైకి. చివరికి ఏంటంటే అంత అయిపోయింది, ఈ బిల్డింగ్లన్నీ మిలిగిపోయినాయి, ఓడ తేలిపోయింది అన్నట్టు పైకి. అరే ఓడ మిలగట్లేదు, పైకి తేలుతుంది కాబట్టి కనీసం ఓడను పట్టుకుందారని చెప్పి నోవాహు, ఏమో మనిషి జాలిపరుడు కాబట్టి నోవాహు పొరపాటు తలుపు తీసేస్తాడని దేవుడు ఏం చేశాడంట, కీలు పూసేసాడంట దానికి చుట్టూ. నోవాహు తీద్దరన్న కూడా
రాదనమాట. అటువంటి పరిస్థితి ఏర్పడింది. తడుతున్నారు, అయ్యా నోవాహు గారు తీయండి అయ్యా, వస్తామయ్యా. చూసారా, చక్కగా ఓపెన్ చేస్తున్నప్పుడు ఏమో పట్టించుకోలేదు, తర్వాత ఏంటంటే పాటలు పడుతూ ఉన్నారు. ఈరోజున చాలామంది మన జీవితంలో అట్లా ఉంటుంది. ఆయన సమీపంగా ఉండనే ఆయన వేడుకోనమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంటే మీకు దొరక కాలం మంది వెనకడంటే అవన్నీ వదిలేసేస్తాం. కన్యకలు వచ్చారంటండి, తెలుసు, బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని కన్యకలు స్టోరీ కూడా మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు వస్తాడని తెలుసు, ఆ వచ్చేటువంటి సమయానికి వెళ్ళి నిద్రపోయారంట. వచ్చేటువంటి సమయానికి వెళ్ళి దగ్గర ఉన్నటువంటిది అంతా అయిపోయిందంట. సిద్ధపాటు అంటే ప్రియులరా, ఎప్పుడు వచ్చినా సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట. అప్పుడు హలో తలుపు తిందంటే మీరెవరో నాకు తెలియదు, అయిపోయింది, టైం అప్, క్లోజ్ అయిపోయింది. ప్రియులరా గమనించాలి. నిజంగా మనకి ఇక్కడ ఇంకో మాట చూద్దాం మనం. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త, హల్లెలూయా, యోహాను సువార్త 7వ అధ్యాయము 34వ వచనం మనం చూసినట్లయితే, మీరు నన్ను వెదకుదురు కానీ నన్ను కనుగొనరు, నేను ఎక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేదు. వావ్, డైరెక్ట్ దేవుడు చెప్పేస్తాను, మీరు నన్ను వెతుకుతారు కానీ నన్ను కనుగొనలేరు, వెతుకుతారు కానీ నన్ను కనుగొనలేరు. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటానో సర్వాంతర్యామనే, కానీ మీరు నేను సమీపంగా ఉన్నప్పుడు మాత్రమే ఈజీగా నన్ను కనుక్కోగలుగుతారు. తర్వాత నన్ను వెతికినా ఉపయోగం ఉండదు, కనుగొనలేరు. ఆ వెజిటేబుల్ పర్సన్ ఎక్కడున్నాడు అని చెప్పి నేను ఆ వీధి ఈ వీధి అన్ని వెతుకుని ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదని, దొరకలేదు కాడికి. ఆయన మాత్రం ఇంటికి వచ్చాడు, అయ్యా ఏం కావాలి అన్నాడు. మనకి ఏదో పని ఉండి వస్తాను, ఉంటారులే అనుకున్నాం, ఈ పని చూసుకుని వెళ్ళేలాగా ఉంటారులే అనుకున్నాం. కానీ ఆయన పిలిచినని చెప్పి వెళ్ళలేదు. పిలుపు ఆగిన తర్వాత అక్కడికి వెళ్తే పర్సన్ లేడు. సేమ్ థింగ్ మన జీవితం ఇదే జరుగుతుంది. మన సమస్యలు పరిష్కరించడానికి దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడు. మన ఇబ్బందుల నుంచి మనం విడుదల చేయడానికి దేవుడు సమీపంగానే ఉన్నాడు. కానీ దేవుడిని పట్టించుకోవట్లేదు మనం ఈ రోజున. తర్వాత చూద్దాంలే, ఈ మంచి వయసులో ఉన్నాను, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు మరి మంచి అన్ని సమకూర్పు ఉంది నాకు, దీన్ని అనుభవించాలి. ఫైనల్లో చూద్దాం దేవుని సంగతి, ఫైనల్లో చూద్దాం, మోక్షం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ లోకం అనేటువంటి స్థితిలో చాలామంది జీవిస్తూ ఉన్నారు నా ప్రేమైనటువంటి సహోదర స్నేహితులరా. కాబట్టి నన్ను వెతుకుతురు కానీ నన్ను కనుగొనరు, నేను ఎక్కడ ఉందో అక్కడికి రాలేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, అర్థమవుతుంది కదా అందరికీ కూడాను. మరి దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. నాకు ఈ వచనం కనిపించినప్పుడు చాలా సంవత్సరాలు బట్టి నేను అనుకునేవాడిని, విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించినది, దొరకకాలం మంది వెతకకాలం మంది దొరకదు అంటే ఏంటి అసలు నేను చేసినప్పుడు ఈ రిఫరెన్స్ అన్నీ నేను సమకూర్చుకుని ఒక చోట పెట్టుకుంటే నిజంగా అద్భుతమైనటువంటి వాక్యం వచ్చిందన్నమాట. దేవుని కోసమే ఇవన్నీ అని చెప్పి మరి బైబిల్ గ్రంథంలో ఇట్లన్నిటికి రిఫరెన్స్ వచ్చినాయన్నమాట. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ విత్తు లేని అంటే విత్తకుండా వచ్చినటువంటి ఈ మహావృక్షం విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. కాలమంది వెతకకాలమంది దొరకకుండా ఉన్నటువంటి ఈ మహావృక్షానికి మరి కొన్ని వచ్చినాయి అంటండి. ఆ కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించిందంట. ఈ ప్రతి కొమ్మ ఒక అద్భుతంగా మారిందంట. ఏమిటని చూసినట్లయితే మొదటి కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఆ విత్తు లేని చెట్టులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కొమ్మలు ఏంటంటే చూడండి, 6వ వచనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నానా విధములైనటువంటి కార్యములు కలవగానే అందరిలోనూ అన్నిటిని జరిగించేవాడు దేవుడు ఒక్కడే. ఆయన అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించుచున్నాడు. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసం, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుతాలు చేయి శక్తి, మరి ఒకనికి ప్రవచన వరం, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషలు అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడుతున్నవి. వీటన్నిటి ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చెప్పిన ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. చూసారా, విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించింది, వెతకకాలమంది దొరకకాలమంది వెతకరు. అటువంటి ఆ చెట్టులోంచి చూడండి ఎటువంటి వరాలు వస్తూ ఉన్నాయి. ఆ చెట్టు అనగా దేవుడు ఇచ్చేటువంటి ఆత్మ ద్వారా ఇచ్చేటువంటి కార్యాలు చూసారా, బుద్ధివాక్యం జ్ఞానం 9 వరాలు. హల్లెలూయా. ఆ చెట్టుని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆ చెట్టు నీడలోకి ఎవరైతే వెళ్తారో 9 వరాలు పొందుకుంటారంట. బుద్ధివాక్యం జ్ఞానవాక్యం విశ్వాసం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
భాషలు మాట్లాడే వరం, స్వస్థత వరం, అద్భుతాలు చేసే వరం, ఇవన్నీ ఈ 9 వరాలు కూడా పొందుకుంటారు. మరి అదే ఆ చెట్టులో నుండే ఒక ఫలం వచ్చిందంటే, చాలా అద్భుతమైనటువంటి ఫలం. మనకు తెలిసేది గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అయితే ఆత్మఫలం ఏమనగా, ఆ ఆత్మ ద్వారా వచ్చినటువంటి వరాలు చూస్తాం. ఆ ఆత్మ ద్వారా వచ్చేటువంటి ఫలం ఏంటంటే చూడండి 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహం. చూడండి 9 ఆత్మ వరాలు. అలాగే ఈ ఫలం ఉన్నది కదా, ఈ ఫలము లోపల మళ్ళీ 9 తొనలు ఉన్నాయన్నమాట. చూడండి, మనం ఆరెంజ్ కొనుక్కుంటే లోపల ఆరెంజ్ తొనలు ఉంటాయి లోపల, మంచిగా లోపల ఒకదానికొకటి ఇట్లా. ఇప్పుడు పైన పీల్ తీసేస్తే లోపల ఇట్లా తొనలు ఉంటాయి అన్నమాట. 1, 2, 3, 4 ఇట్లా 9 తొనలు ఉన్నాయంటండి లోపల. 9 వరాలు ఎలాగో ఈ ఆత్మ ఫలము లోపల ఏమున్నాయంటండి, ఇదంతా కలిస్తేనే ఫలం. ప్రియులారా గమనించాలి, ఈ తొనలు లేకుండా ఉన్నటువంటి దాన్ని ఫలం అనలేం మనం. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ లోపల తొనలు ఎలాగైతే ఉన్నాయో, ఈ చెట్టుకు కాసినటువంటి ఈ ఫలము లోపల ఏమున్నాయంటండి, ప్రేమ, సంతోషం. మొట్టమొదటిది ఏంటంటండి, ఆత్మఫలం ఏమనగా ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ఆ చెట్టుకు మనం, దేవుడు చెప్తాడు, నేను ఫలించు ద్రాక్షవల్లిని, ఎవరైతే నాలో అంటుకట్టబడి ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారంట. హల్లెలూయా. ఎలాగా, ప్రేమలో ఫలిస్తారు, నెక్స్ట్ సంతోషంలో ఫలిస్తారు, సమాధానంలో ఫలిస్తూ ఉంటుంటారు అనమాట. సమాధానం, దీర్ఘశాంతం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీర్ఘశాంతం ఏంటంటే దీర్ఘశాంతం. తర్వాత దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. సాత్వికము, ఆశానిగ్రహము, దీర్ఘశాంతము. సహనం చెప్పలేదండి ఇక్కడ, సహనం కోల్పోయారండి అంటుంటాడు. సహనం అయితే కోల్పోతుంటాడు. దీర్ఘశాంతం అంటే ఏంటంటే, మనల్ని ఎంత టార్చర్ పెట్టినా, మనల్ని ఎంత హింస పెట్టినా, మనల్ని ఎంత అవమానించినా అట్లా ఉండగలుగుతాం. ఇప్పుడు దీర్ఘశాంతం ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దీర్ఘశాంతం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం, మౌనంగా ఉండగలుగుతాం, దేవుని స్తుతించగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. చూసారా, ఆ విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించి మరి ఉన్నది. దొరక కాలమందు వెదకరు, వెదకు కాలమందు దొరకదు. అటువంటి విశ్వమంతా వ్యాపించినటువంటి చెట్టులోంచి వచ్చినటువంటి వరాలు 9. ఆ చెట్టుకు కాసిన ఫలము, ఆ ఫలములో ఉన్నటువంటి తొనలు 9. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇదంతా కూడా. మరి ఇంకా ప్రేమ, సమాధానం ఇవన్నీ వివరించుకుంటే చాలా వస్తుంది అనమాట. కాబట్టి ఈ రోజున అద్భుతమైనటువంటి దేవుడు మనకి అందుబాటులో ఉండగా మనం ఆయన దొరక కాలమందే వెతకాలండి. ఈ రోజున సమీపంగా ఉన్నాడు దేవుడు. మీకు ఏదైనా సమస్య ఉందా, ఆయన పిలుస్తూ ఉన్నాడు, దినమెల్లా చేతులు చెప్తూ ఉన్నాడు అంటండి. హల్లెలూయా. కాబట్టి ఆయన చేతుల్లోకి మనం వెళ్దామా? ఎత్తుకుంటాడంట దేవుడు. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడో, 5 సంవత్సరాల దాకా ఎత్తుకుంటాం పిల్లలు, కానీ ముది వచ్చే వరకు దేవుడు నిన్ను ఎత్తుకుంటాడని చెప్తున్నాడు. మరి అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం ఈ రోజున. మరి అటువంటి దేవుడు మనల్ని నడిపిస్తాకి, మనల్ని విడిపిస్తాకి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి దేవునిలో మనం ముందుకు వెళ్దాం. మరి దేవుని ఆత్మ ద్వారా బలపడదాం. ఈరోజు ఈ వాక్యం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేని వెతుకుతున్నాం మనం? ఆయన సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మరి ఈ సమయంలో మోకరించి యేసయ్యా, నిజమే నాకున్న సమస్యలు వచ్చినప్పుడు సమస్యల వైపే చూస్తేనే, మనుషుల వైపే చూస్తేనే, బంధువుల వైపే చూస్తేనే, స్నేహితుల వైపు చూస్తేనే, నాకు ఎవరైతే బాగా తెలిసిన వారో క్లోజ్గా ఉంటారో వాళ్ళకైనా సమస్యలు చెప్పి వాళ్ళ వైపే చూస్తేనే పరిష్కారం లేదు. నీ వైపు చూసినట్లయితే నీవు విమోచకుడు కదా, నీవు సజీవుడు కదా, నువ్వు విశ్వమంతా వ్యాపించి సర్వాంతర్యామి, నువ్వు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు కదా ప్రభా. మర్చిపోయాను నేను, క్షమించుదేవా అని చెప్పి ఈరోజు మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆయన మనల్ని హస్తాల్లోకి తీసుకుంటాడు, హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు, ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన చంక ఎక్కినట్లయితే ఆయన చంక నుంచి విడిపించడం ఎవరి వల్ల కాదు. ఒక చంకను పెట్టుకుంటాడు, ఒక ఖడ్గం పట్టుకుంటాడు, యుద్ధం చేస్తాడు అనమాట. ఆర్థిక సమస్యలతోటి, అనారోగ్య సమస్యలతోటి, శ్రమల్లో మనకు తోడుగా ఉంటాడు, మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. చేపట్టుకు నడిపిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు. ఇప్పుడు అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నటువంటి దేవుడు మరి ఆయన సమీపంగానే ఉన్నాడు. ఇప్పుడు వెతుకుదాం. మరి ఆయన సమీపంగా లేనప్పుడు వెతికితే ఉపయోగం ఉండదు. ఈరోజు వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరిచాడు దేవుడు అని నేను నమ్ముచున్నాను. మరి మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం.
ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే మరి కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు, మీరు ఏ విధంగా బలపడుతున్నారు ఏంటన్నది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమాలు మరి చాలా అద్భుతంగా ప్రచారం చేయబడుతున్నాయి యూట్యూబ్ ద్వారా. మరి అన్నీ కూడా వింటూ చూస్తూ బలపడుతూ ప్రభులో మరి ముందుకు సాగాలని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మేము బలపరిచినాడని నమ్ముచున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించినది, వెదకు కాలమందు మన ప్రభు, అది దొరక కాలమందు వెతకరు మరి నా ప్రభు, వెదక కాలమందు దొరకదని సెలవిచ్చావు. మరి నా ప్రభు, ఈ సమయం ముందు నిజంగా మీకు సమీపంగా మేము ఉండాలి నా తండ్రి. నీవు మాకు సమీపంగా ఉన్నావు. ఈ యొక్క వాక్యం ద్వారా అనేక మందిని బలపరిచినందుకు నీకు వందనం చెల్లిస్తూ, విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క వాక్యాన్ని మరలా వినండి. రెండో భాగం ఇది, మొదటి భాగం కూడా ఉంటుంది. ఈ రెండు భాగాలు మీరు విన్నట్లయితే ఖచ్చితంగా దేవుళ్ళు ఆశీర్వదించబడతారు. చాలా అమూల్యమైనటువంటి విషయాలు మీకు తెలిస్తే దేవుళ్ళు ఇంకా బలమైనటువంటి విశ్వాసంతో జీవించగలుగుతాం. మనం కూడా ఈ యొక్క వరాలు ఫలాలు కలిగి మరి దేవుని సన్నిధి, దేవునిలో అంటుకట్టబడినటువంటి వారుగా ఉంటాం. అలాగే ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో ఎర్లీ మార్నింగ్ 4కి ఓన్లీ ప్రేయర్ ఉంటుంది. సాయంత్రం 8:30కి చక్కగా ఒక 10 minutes వాకింగ్, ఒక 5 minutes సాంగ్, ఒక 5 minutes మీ అందరి కోసం ప్రార్థన, 20-25 minutes ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. దాన్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి. మీ బంధువులు స్నేహితులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.